ఈరోజు మనం స్టార్టప్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి కావాల్సిన మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి, హౌ టు ఫేస్, ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా సక్సెస్ చేయాలి అని దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, యాక్చువల్లీ ఈ గోకట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఐడియా స్టేజ్లో నేను నీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను. బట్ నా దగ్గర ఐడియా ఉంది, దీనికి ఒక బిజినెస్ మోడల్ ఉంది, ప్రాబ్లం యూజర్స్లో ఉంది, దీన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలని నేను ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. అది నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, మనం ఈ ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ చేసి తర్వాత మనం యాప్ అయిపోతే రీచ్ అయిపోతాం. లైక్ యాప్ చేస్తామంటే ఇంక సక్సెస్ అయిపోద్ది అనుకున్నాం. కానీ ద రియల్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మన యాప్ లాంచ్ చేసిన తర్వాతే మనం ఫేస్ చేసాం. లైక్ యూజర్కి ప్రాబ్లం ఉంది, బట్ యూజర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, వెండర్కి దీన్ని ఎలా అర్థమయ్యేలా చెప్పగలగాలి, మనకు అర్థం కాలేదు. సో యాప్ స్టార్ట్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ యాప్ రీచ్ అవడంలో మనం కస్టమర్ని దీన్ని వాడేలా చేయడంలో నిజంగా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ మనం చేయాల్సి ఉంటుంది. సో దీనికి నువ్వు అడిగినట్టుగా డైలీ బడ్జెట్సా లేకపోతే మనకు కావాల్సిన ఫండింగ్ ఇది కాదు. ఒక యాప్ బిల్డ్ చేసాం, ప్లే స్టోర్లో పెట్టాం, దీన్ని యూజర్కి అలవాటు చేయాలి. సో దీనికి యూజర్ ఎప్పుడు అలవాటు అవుతాడు, వాడికి మనం ఇచ్చే బెనిఫిట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, దీనివల్ల వాడికి బెనిఫిట్ ఏంటి అని అర్థమైనప్పుడు ఎవరు దాన్ని ఆపలేరు. యూజర్సే ఇంకా 10 మందికి రికమెండ్ చేస్తారు, గోకట్ నుంచి వెళ్ళు మనకి ఆఫర్ వస్తుంది. సో ఇలా ఇది సక్సెస్ అవ్వడానికి డైలీ వర్కే మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సెలూన్ జనరల్గా ఏం చేస్తారు, డైరెక్ట్గా వెళ్ళి సర్వీస్ తీసుకొని వస్తారు. మీరు యూజ్ చేయడం వల్ల, గోకట్ యూజ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్, ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు యాక్చువల్లీ ఒక సెలూన్ కానీ పార్లర్కి కానీ లైక్ ఎనీ బ్యూటీ రిలేటెడ్ సర్వీస్ తీసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ జనం ఉంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఖాళీ లేకపోతే వాళ్ళు సింపుల్గా ఒక 10 మినిట్స్ అంటారు, 1 అవర్ చేస్తారు. ఇంకోటి ఏమవుతుందంటే మీకు తెలియని ఏరియాలో కొత్తగా వెళ్ళిన ప్లేసెస్లో ఒక కొత్త సెలూన్కి వెళ్ళారు, వాడు ఎలా చేస్తాడో తెలియదు, సర్వీస్ ఏంటో అసలు వాడి సర్వీస్ హిస్టరీ ఏంటో, నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇవ్వగలదా లేదా అనేది నీకు తెలియదు. బట్ గోకట్ యూస్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నీ అపాయింట్మెంట్ని, నీ టైమింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 4 o'clockకి నీకు ఖాళీ ఉంది, ఆ 4 o'clockకి నీకు అపాయింట్మెంట్ కావాలి, స్కెడ్యూల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఈజీ పేమెంట్స్, నువ్వు ఫస్ట్ గోకట్ పే చేయాల్సిన అవసరం లేదు, సర్వీస్ అయిన తర్వాతే పే ఆఫ్టర్ సర్వీస్ నువ్వు చేసుకోవచ్చు. డైరెక్ట్గా వెండర్కి నువ్వు పే చేస్తావు. గోకట్ వల్ల ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే నీకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అలానే నీకు సర్వీస్ హిస్టరీ ముందే తెలుస్తుంది. అండ్ మేజర్ ప్రాబ్లం ప్రైస్ ఎంత అని వాడికి అడగాల్సిన పని లేదు. అండ్ మన దాంట్లో గోకట్ 99 అనే ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. అది నువ్వు ఫస్ట్ టైం కానీ యూస్ చేసుకుంటే డెఫినెట్గా అది కూడా నీకు వర్తిస్తుంది. అండ్ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా. యాక్చువల్లీ మనం ఇప్పుడు రన్ చేసేది సెటైన్ ఏరియాలో ఒక ఫస్ట్ యూజర్స్కి యూజర్ పర్స్పెక్టివ్లో వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయని తీసుకోవడానికి పెడుతున్నాం. బట్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా దీన్ని ముందుకి ఎలా యూస్ చేయాలనేది చెప్తాం. బట్ ఇప్పుడైతే గోకట్ 99 అవైలబుల్గా ఉంది ఫస్ట్ టైం యూజర్కి. బాగుందండి. సరే, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పారు, 99 చెప్పారు. ఓకే, 99 ఇవ్వడం వల్ల వెండర్కి ఏంటి బెనిఫిట్? ఇప్పుడు యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది మెట్రో సిటీస్లో చూడండి, వీధికి 10 ఉంటాయి. లైక్ ఒక ఏరియా చూసుకుంటే చాలా సెలూన్స్ ఈ మధ్య బ్రాండెడ్ వైజ్ కూడా 4-5 బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు. బట్ ప్రతి సెలూన్ వాళ్ళు కానీ ఈ బ్యూటీ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఫేస్ చేసేదంటే వాళ్ళు మంత్లీ ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ డిజిటల్ మార్కెటింగ్లో కానీ వేరే మార్కెటింగ్స్లో, హోర్డింగ్స్లో కానీ. బట్ ప్రాపర్ కస్టమర్ వాకింగ్స్ అనేవి ఉండవు. ఒక మిడిల్ క్లాస్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇప్పుడు ఏదైనా ఒక సెలూన్కి వెళ్ళాలంటే ఫస్ట్ వాడు మీ సెలూన్ లగ్జరీగా ఉంటే అమ్మో ఇక్కడ ఎంత ప్రైజెస్ ఉంటాయని భయపడతాడు. సో లోపలికి వెళ్ళి ఎంత అని అడగలేము, అలా అని చెప్పి లోపలికి వెళ్ళి ధైర్యం చేయలేము. అదే నేను ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో గోకట్లో రిజిస్టర్ అయి ఉంది, ఓకే నేను ఇందులోనే చూసుకున్నాను, నా బడ్జెట్లోనే ఉందని నా మెంటాలిటీకి తెలిస్తే వెంటనే నేను అక్కడే బుక్ చేసుకుని నా టైంకి నేను వెళ్తా అండ్ గోకట్ 99 యూస్ చేసుకుంటా, స్పెషల్ ఆఫర్ తీసుకుంటా. దీనివల్ల వెండర్కి బెనిఫిట్ ఏంటంటే 10 మంది వచ్చే దగ్గర 20 మంది అవుతారు. ఆయనకి ఆఫ్లైన్లో 4 సీట్లు ఉంటే 2 సీట్లు ఆఫ్లైన్ పెట్టుకున్నా, 2 సీట్లు ఆన్లైన్ పెట్టుకున్నా, ఆన్లైన్ విజిబిలిటీ ఒక వర్చువల్ షాప్ ఆయన క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లాట్ఫామ్ ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా లేదు. సో వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఆయనకి నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళ కస్టమర్స్లో ఆయన ఇంకా అట్రాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే
చాలా కంపెనీస్ చెప్తారు సబ్స్క్రిప్షన్ కట్టండి, మాకు ఎంత పే చేస్తే మీకు లీడ్స్ ఇస్తాం అనాలి. ఇక్కడ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ దగ్గర మీరే డైరెక్ట్ పేమెంట్ తీసుకుంటున్నారు. గోకట్ కమిషన్ కూడా ఆఫ్టర్ పే ఆఫ్టర్ లైక్ ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత యూజర్ నుంచి కట్ అవుతుంది. సో దీనివల్ల బెనిఫిటే కానీ ఎలాంటి లాస్ లేదు యూజర్కి. అండ్ సేమ్ వెండర్ కూడా గోకట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సెలూన్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఫర్ బోత్ వెండర్స్ అండ్ యూజర్స్. ఓకే, దీనికి ఏమన్నా వెండర్స్ ఏమైనా పే చేయాలి? లేదు, ఇది పే ఆఫ్టర్ సర్వీస్. పే ఆఫ్టర్ సర్వీస్ మోడల్ ఎలా మేము డిజైన్ చేసామంటే, వెండర్ దగ్గరికి కస్టమర్ వచ్చి సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాతే ఆయన వ్యాలెట్లోకి అమౌంట్ యాడ్ చేసుకుంటారు. సేమ్ లైక్ ఇప్పుడు నాకు రోజుకు 10 ఆర్డర్లు కావాలి, రీఛార్జ్ సిస్టమ్ చేసుకుంటారు. ఒక 10 ఆర్డర్లు ఆయన చేసుకున్న అమౌంట్కి 5 ఆర్డర్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా 5 ఆర్డర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఆయనకు ఆర్డర్స్ ఏం రాలేదు, బుకింగ్స్ ఏం లేవు, ఆయన మనీ ఆయన విత్డ్రా చేసుకోవచ్చు, ఆయన అకౌంట్లో డబ్బులు పెట్టుకున్నట్టే. బట్ మనకేంటంటే ఒక ప్లాట్ఫామ్కి ఒక యాక్టివ్ లిస్ట్లో ఉండడానికి మనం పే చేస్తున్నాం. యూజర్కి బెనిఫిట్ ఉంది అండ్ వెండర్కి బెనిఫిట్ ఉంది. అండ్ ఒక ప్లాట్ఫామ్ ఉండటం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దట్టు ఏంటంటే ఎవరైనా బుక్ చేస్తే అమౌంట్ అనేది పే చేయకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్తారు, చూసుకొని దాన్ని బట్టి చేస్తారు. అండ్ రివ్యూ రేటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏ సెలూన్లో బాగా చేస్తారు, ఎంత ప్రైస్ ఉంది చూసుకుని కూడా ఈజీగా ఉంది, యూజర్ ఫ్రెండ్లీ కూడా ఉంది. అండ్ రెండోది ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేయడానికి ఈజీ వేగా ఉందా, లేదా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా, లేదంటే ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, లేదా ఏమన్నా బెనిఫిట్స్ ఏమన్నా? ఇప్పుడు యూజర్కి అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఎట్లాంటి ఏం లేవు. ఎందుకంటే మనకు కావాల్సింది జస్ట్ సింపుల్ క్లిక్స్లో నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. జస్ట్ ఓపెన్ చేస్తా, సెలెక్ట్ చేస్తా, నా టైమింగ్ ఏంటనేది చూస్ చేసుకుంటాను, నా సర్వీస్ ఏంటనేది చూస్ చేసుకుంటా, బుక్ చేస్తాను. జస్ట్ నాకు యాప్లోనే డైరెక్షన్స్ మ్యాప్ కూడా వచ్చేస్తుంది, డైరెక్షన్ వచ్చేస్తుంది. నియర్ బై సెలూన్కి నేను బుక్ చేసుకుని వెళ్ళాను, నా సర్వీస్ నా టైం ఇదని చెప్తా, నాకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెండర్కి చెప్తాను, నా సర్వీస్ కంప్లీట్ అయింది. ఎవరైనా రష్గా ఉంది, వెయిట్ చేయాల్సి వస్తా ఉంటుంది. అవును, సో అలాంటప్పుడు గోకట్లో బుక్ చేసుకుంటే వెయిట్ చేయకుండా మనం వెళ్ళగానే డెఫినెట్లీ ఎవరైతే గోకట్లో రిజిస్టర్ అయిన వెండర్ ఉంటారో మన టర్మ్స్ అండ్ కండిషన్స్ వెండర్కి చెప్పేది ఒకటే. మన టర్మ్స్ అండ్ కండిషన్స్ మళ్ళీ చెప్తున్నా, వెండర్కి చెప్పేది ఒకటే, మనం చేసిన ప్రామిస్ 0 వెయిటింగ్ లేకుండా వచ్చిన యూజర్కి మీరు సర్వీస్ కంప్లీట్ చేయాలి. సో అలా మన టర్మ్స్ ఫాలో అయిన వాళ్ళు మాత్రం యాక్టివ్ లిస్ట్లో ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు ఆఫ్లైన్లో 2 చైర్లు ఎలానో పెట్టుకున్నారు, ఆన్లైన్కి ఇచ్చినవి మాత్రం ఆన్లైన్కి యాజ్ పర్ స్లాట్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో వెయిటింగ్ అనేది అస్సలు ఉండదు. ఇది ఓన్లీ హైదరాబాద్ వరకేనా? ప్రజెంట్ అయితే హైదరాబాద్ సిటీ మొత్తం ఆల్ ఓవర్ అన్ని లొకేషన్స్లో కూడా 1-on-1 లొకేషన్స్ లాంచ్ చేసుకుంటూ వస్తున్నాం. మేము కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఫేజ్లో ఎవ్రీ Tier 2 సిటీస్కి కానీ, నెక్స్ట్ అదర్ స్టేట్స్లో ఉన్న మెట్రో సిటీస్కి కానీ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. ఎలా ఉంది వెండర్ రెస్పాన్స్ మీరు వెళ్ళినప్పుడు? నిజంగా వెండర్ రెస్పాన్స్ అయితే వాళ్ళకి ఒక బ్లెస్సింగ్. ఇప్పుడు ఒక లీడ్ వస్తుందో రాదో తెలియని మార్కెట్ మీద లక్షలు పెట్టడం కన్నా, లీడ్ వస్తేనే నా దగ్గర డబ్బులు తీసుకుంటాను అనేది వాళ్ళకి అదృష్టమే కదా. ఎందుకంటే సపోజ్ నాదే సెలూన్ అనుకోండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు ఎంతమంది కస్టమర్ పంపిస్తారు, నా డబ్బులు ఏంటంటే నేను ఎవరన్నా కస్టమర్ వచ్చి వస్తే నీకు కన్ఫర్మ్ ఇస్తాను, ఎందుకంటే నాకు బెనిఫిట్ ఉంది, సో నేను ఇవ్వడానికి రెడీ ఉన్నారు. సో ఇక్కడ అంతా గివ్ అండ్ టేక్ పాలసీ. నేను మీకు బిజినెస్ ఇస్తున్నా, మీకు కావాల్సిన కస్టమర్ నేను పంపిస్తున్నాను, నాకు కావాల్సిన బిజినెస్ నా యొక్క ట్రస్ట్ కస్టమర్కి నేను ఏదైతే ప్రామిస్ చేస్తున్నానో 0 వెయిటింగ్ అని, నేను ఇచ్చే అసలు అక్కడ స్లాట్ టైం వేస్ట్ చేయకుండా, తర్వాత అవైలబిలిటీ మనం చూపిస్తున్నాం, మీరు ఇచ్చే రేటింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మీరు కస్టమర్కి సాటిస్ఫై చేయాలి. ఇది యాప్ స్టోర్ అండ్ బోత్ ప్లే స్టోరు, యాప్ స్టోరు అవైలబుల్గా ఉంది. అండ్ మన వెబ్సైట్లో కూడా మీరు లైక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ తీసుకోవచ్చు. మన వెబ్సైట్ వచ్చి www.gokutco.in. ఓకే, సో అండ్ ప్లే స్టోర్లో గోకట్ బ్యూటీ యాప్ అని సెర్చ్ చేసి వస్తుంది. సో యాప్ స్టోర్లో కూడా సేమ్ నేమ్ ఉంది. బాగుందండి, యాప్ బాగుంది, మీకు గోకట్ అనేది ఈజీగా యా. సో మన లోగో ఒకటి గోకట్. ఓకే, చాలా బాగుందండి. మాకు చాలా బెనిఫిట్ యాక్చువల్గా సెలూన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా బెనిఫిట్. ఎందుకంటే మేము సపరేట్గా యాడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కస్టమర్ల కోసం మేము అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరే మా షాప్ని ఆన్లైన్లో పెడుతున్నారు, టాప్లో చూపిస్తున్నారు. అండ్ రెండోది కస్టమర్స్ని పంపిస్తున్నారు, ఏదన్నా సపోర్ట్ మాకు పంపిస్తున్నారు.
అండ్ దానికి సంబంధించి ఏమన్నా మీ ప్రోడక్ట్ కూడా ఉంటాయా దానికి యాక్చువల్లీ ఇప్పుడైతే ఓన్లీ సర్వీస్ బేస్ లో కస్టమర్ అండ్ వెండర్ ని కనెక్ట్ చేయడంలోనే ఇప్పుడు మేము ఫోకస్ చేస్తాం. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా బ్యూటీ రిలేటెడ్ ఏదైనా మనకి బ్రాండ్ బిల్డ్ అయినా లైక్ మనకి ఏదైనా ఒక కాస్మెటిక్స్ లో కానీ లైక్ వీఆర్ గోయింగ్ టు లైక్ అది కూడా ప్లానింగ్ ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే బ్యూటీ సెక్టర్ లో కూడా చాలా స్కిన్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఇదైతే డెఫినెట్ గా ఉంటుంది. సో ఇప్పటికైతే మనకి సర్వీస్ రిలేటెడ్ వెండర్ ని యూజర్ ని క్రియేట్ చేసి ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. చాలా బాగుందండి, ఇది చాలా హెల్ప్ అవుతుంది మాకు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేము ఎక్కడో ఉంటాం, కంప్లైంట్స్ మీద మేము డిపెండ్ అవ్వకుండా మీ బిజినెస్ ట్రాక్ చేయొచ్చు. చాలా help. ఇలాంటి సిస్టమ్ ఇప్పటి వరకు ఈ బ్యూటీ సెగ్మెంట్ లో అయితే అంత ప్రాపర్ గా ఎక్కడ లేదు. ఐదర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లేదంటే ఒక ఇండివిజువల్ వెబ్సైట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కానీ ఒక కస్టమర్ ని పంపించి యూజర్ వెండర్ ని బెనిఫిట్ తీసుకోమనేలాగా ఇప్పటి వరకు అయితే ఎక్కడ లేదు. సో మంది ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం, మేజర్ ప్రాబ్లం తీసుకుని. సో విత్ వెండర్ సపోర్ట్, మీలాంటి వెండర్ సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా బెనిఫిట్ క్రియేట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. వెండర్కి బాగుంది, అలానే యూజర్కి బాగుంది, యా, టైం సేవ్ అవుతుంది, బెస్ట్ ప్రైస్ వస్తుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.